నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరూ నమస్కారం. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుష ప్రజలతో మేము అనుకుని మాటలు కూడా ఆమె దూషించిన పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు సార్? చెప్పడానికి ఏముంది, వెంకటలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కాలంగా సోషల్ మీడియాలో మీద చోటు చేస్తున్నారు. సరే, ఆవిడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గౌరవిస్తారు తండ్రిలా, చాలా సంతోషం, ఇబ్బంది లేదు. ఆయన ఎవరిని విమర్శిస్తే చాలు మీద పడిపోవటం. ఆవిడ వాసిరెడ్డి పద్మ గారని మహిళా కమిషన్ చైర్పర్సన్ కింద ముందు ఉండేవారు. 3 సంవత్సరాలు ఉండగా ఆవిడ ఏ రోజన్నా సరే అసభ్యంగా అంచితంగా మాట్లాడినట్టుందా? ఆవిడ వదిలేసుకున్నారు. మొన్న మళ్ళీ రాజకీయాల్లో రావాల్సి ఉందని తప్పుగా మాట్లాడాల్సి వదిలేసుకున్నారు. అనేక మంది బ్యారింగ్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ అండ్ బ్యారింగ్ మిగతా వాళ్ళు అనేక మంది తమ ఈరోజు చాలా వరకు పాటించారు. ఇవాళ మొన్నటి వరకు కూడా ఆవిడ తప్పుగా మాట్లాడినట్టు అనుకోలేదు. దిగజారిపోయి మాట్లాడతాం, వారి విజ్ఞత కూడా వదిలిపెట్టను, ఇది తప్పుగా భావించి ఖచ్చితంగా రాజీనామా చేయాలండి. షీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కంటిన్యూ ఫర్దర్ నాట్ ఏ మినిట్ ఇన్ దట్ రెస్పెక్టబుల్ పోస్ట్. ఎందుకంటున్నానంటే, ఒక అనురాధ గారు ఓకే క్యాన్సర్ నుంచి ఫైట్ చేసి బయటకు వస్తే చాలా గొప్పగా చూస్తాం. చాలామంది బయటకు వచ్చే, ఇప్పుడు సినిమా వాళ్ళు అయితే మమతా మోహన్ దాస్ గారు, లేకపోతే సోనాలి బెండ్ గారు, అలాగే బయట సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది బయటకు వచ్చారు ఫైట్ చేసి. ఆవిడ ఒక ఆ జబ్బు నుంచి బయటకు రావటం వల్ల, ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల జుట్టు ఇబ్బంది అయి ఉంటుంది. దాన్ని పట్టుకుని మొండ ఏంటండి, మొండ ఏంటండి, ఏం మాట్లాడతారండి? అసలు ఇంత దారుణంగా మాట్లాడిన జీవితంలో ఇలాంటి చైర్పర్సన్ ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే నేను కూడా అసభ్యంగా అటు నుంచి అనుచితంగా కూడా ఎవరి మీద మాట్లాడిన, వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం ఇష్టం లేదు నాకు, విధానాల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి విధానపరంగా ఆవిడ చేసిన దుర్మార్గం. ఆవిడ రాజీనామా చేసి ఇప్పుడు ఎలాగో బూతులు అసెంబ్లీలోని బూతులు తిట్టుకున్నారు కదా ఇద్దరు లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు. ఎవరాళ్ళు? విజయసాయి రెడ్డి గారు, రఘురామకృష్ణ గారు బొచ్చు అని తిట్టుకున్నారు కదా, ఇంకా అసహ్యంగా తిట్టుకున్నారు కదా, బయట తిట్టుకున్నారు. చైర్పర్సన్గా ఉండి ఒక తోటి మహిళను పట్టుకుని ఆడదాన్ని మాట్లాడతాను మీరు అన్నారు, మనం చెప్పడానికి కూడా దరిద్రం అనేది. తక్షణమే రాజీనామా చేయాలండి. షీ కెన్ ఫైట్, షీ కెన్ ప్రొటెక్ట్, వారి పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. కానీ మహిళా హక్కులు కూర్చుని షీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, ఐఎమ్ టెలింగ్ యూ. అబ్సల్యూట్లీ ఇస్ నథింగ్ బట్ నాన్ సెన్స్. షుడ్ స్టాప్ ఇమ్మీడియట్లీ అండి. ఓకే, చెప్తున్నాను, తగిన చర్యలు రాష్ట్ర గవర్నర్ గారు తీసుకోవాలి. షీ ఈస్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు డిఫెండ్ ద పార్టీ అండి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవరిబడి. ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాకు? కానీ ఇది మాత్రం దుర్మార్గం, తప్పు, అమానవీయం. మహిళల పట్ల మహిళా చైర్పర్సన్ ఎలా మాట్లాడుతానో ఇంతకుముందు చరిత్ర చూడలేదు. వెంటనే రాజీనామా చేయాలండి.